మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు తన పరిశుద్ధ వాక్కు ద్వారా నేటి దినము మన జీవితాన్ని ఎలాగ కొనసాగించాలో మనకు సూచిస్తున్నటువంటి సమయం కాబట్టి ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ముందుగా నేటి దిన వాగ్దానం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. వాక్యం చెప్తుంది, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడంట. వినండి, చిత్తము లేదా చిత్తానుసారంగా అంటే అర్థం ఏంటంటే ఆయన ఇష్టానుసారంగా, ఆయనకి ఇష్టమైనట్లుగా అడిగితే ఆయన ఏదైనా మనకు అనుగ్రహిస్తాడు. ఆయనకి ఇష్టం లేనివి ఎందుకు అడగకూడదు? ఆయనకి ఇష్టమైనవి ఎందుకు అడగాలి? వినండి, ఒక బాబు ఉన్నాడు. వాడు ఏది చూసినా చాలా ప్రశ్నలు అడుగుతుండేవాడు. ఇదేంటి, ఇది ఎందుకు వాడతారు, దీన్ని ఏమంటారు, ఇలా ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళ అమ్మకు బాగా విసుగొచ్చేసేది. ఇక సర్లే వీడిని ఎలా డీల్ చేయాలో తెలుస్తుండేది కాదు. ఒకరోజు ఒక సూపర్ బజార్ లాంటిది లేదా ఒక బజార్ లాంటిది ఉంటుంది కదా, అక్కడ అనేకమైన వస్తువులు దొరుకుతాయి. అక్కడికి వెళ్ళింది వాడిని తీసుకొని వెళ్తే అక్కడ వాడు అవన్నీ చూసి, అమ్మ నాకు ఇది కొనివ్వు అని అడుగుతున్నాడు. వాళ్ళమ్మండి, రే అవి వద్దురారా, అవి మంచిది కాదు రా అంటుంది. అంటే వాడు ఎందుకు వద్దు, ఏమైతుంది అవి కొనుక్కుంటే అన్నాడు. వీళ్ళమ్మ అనుకుంది, ఒరే మళ్ళీ వీడు ప్రశ్నలు స్టార్ట్ చేస్తున్నాడు అని చెప్పి, ఇవన్నీ ఎందుకులే, వీటితో ప్రశ్నలు ఇవన్నీ ఎందుకు వచ్చిన బాధ అని, ఒరే అవన్నీ నాకు నచ్చవు కాబట్టి నేను తీసేయను అన్నది. అదేంటమ్మా మరి నీకు నచ్చేవేంటి అంటే, వాళ్ళమ్మ ఒక కిడ్స్ సెక్షన్ ఉంటే, చిన్నపిల్లల సెక్షన్ ఉంటే, ఇదిగో ఇక్కడ ఇవన్నీ నచ్చుతాయి, వీటిలో ఏదైనా తీసుకోన్నది. వాడన్నాడు, అరే నీకు నచ్చింది ఎందుకు తీసుకోవాలి, నాకు అదొద్దు, నాకు వీటిలోనే కావాలన్నాడు. మరి వద్దురా అంటే వినే రకం కాదు వాడు. సరే వాళ్ళమ్మ, సరే నీ ఇష్టం, నువ్వు ఎట్టైనా పో అంటే, వాడు అక్కడ అవి ఇవి చూసి వాడికి అక్కడ ఒక కటింగ్ ప్లేయర్ కనిపించింది. మనకు తెలుసు కదా కటింగ్ ప్లేయర్, ఈ వైర్లు అవి కట్ చేస్తుంటాం. అమ్మ నాకు ఇది తీసి అమ్మ అంటున్నాడు. ఒరే అది నీకెందుకు రాదు అంటుంది వాళ్ళమ్మ. వద్దు, లేదు నాకు ఇది నచ్చింది, నాకు ఇది కావాలి, తీసి అన్నాడు. వాళ్ళమ్మ వద్దురా అంటుంటే వినట్లేదు. వీళ్ళమ్మ ఇట్లా కాదని, సరే వీడికి తీసిద్దామని చెప్పి మొత్తానికి తీసిచ్చిన తర్వాత వాడు ఇంటికి తీసుకెళ్ళాడు. దాంతో ఎలా ఆడుకోవాలో వాడికి రావట్లేడు. చిన్న బాబు, ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయేమో. ఎలా రావట్లేదు. ఈలోపు వాడు ఆ కటింగ్ ప్లేయర్ని దవడకేసి కొట్టుకున్నాడు. రక్తం గారిపోతుంది, బేరమని ఏడుస్తున్నాడు. వాళ్ళమ్మ వచ్చి దాన్ని తుడిచి, ఒరే నేను చెప్పాను కదరా అది అని చెప్పి అని వాడికి ఆ గడ్డానికి ఏదేదో ఆయింట్మెంట్ లాంటిది రాసి, మొత్తానికి వాడిని ఇప్పుడు నీకు అర్థమైందా, నాకు నచ్చనివి ఏమైనా తీసుకుంటే నీకేమవుతుందో తెలుసా అన్నది. వాడు అన్నాడు, అవునమ్మా, ఇప్పటి నుంచి నీకు ఏది నచ్చిందో అదే తీసుకుంటామ్మా అని. ఈసారి వెళ్ళినప్పుడు, అమ్మా నీకు ఇవన్నీ నచ్చుతున్నాయా అంటే, ఇవన్నీ నచ్చుతున్నాయరా, వీటిలో ఏదైనా తీసుకో. వాడు ఒక కాస్ట్లీ ఐటెం తెచ్చిచ్చినా సరే వాళ్ళమ్మ తీసేయడానికి ఇష్టపడింది. ఎందుకు తెలుసా, వాడికి ఏది క్షేమకరమో, ఏవేవి క్షేమకరమో, ఏవి వాడికి సూట్ అవుతాయో వాళ్ళమ్మకు బాగా తెలుసు. వినండి, ఒక తల్లిగా తన బిడ్డ విషయమై ఏవేవి వాడికి ఉంటే బాగుంటుందో, ఏ సెక్షన్లో వాడు తీసుకోగలిగితే వాడికి బాగుంటుందో తెలిసినప్పుడు మన దేవుడికి తెలియదా? మనం చాలాసార్లు కోరుకున్న కోరికల వలన నష్టపోతున్నాం. మన జీవితాన్ని అయోమయ స్థితిలోకి తీసుకొచ్చుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలంట ఆ దేశం వైపు ఈ దేశం వైపు చూసి వచ్చి సమూయేలు ప్రవక్తను అడిగారు, సార్ మాకు రాజును పెట్టండి. అదేంటి రాజు, దేవుడు ఉన్నాడు కదా మనకు, మాకు దేవుడు వద్దు, మనుషులు పెట్టండి, ఆ దేశంలో చూడండి ఈ దేశంలో చూడండి, అందరికి మనుషులే రాజులు ఉన్నారు, మాకు కూడా కావాలి అని వారు ఏం కోరుతున్నారో ఏం అడుగుతున్నారో గ్రహించకుండా అడిగారంట. అలా అడిగిన కారణాన్ని బట్టి వారి మీదకి రాజులు వచ్చి పరిపాలించడం మొదలుపెట్టారు. తర్వాత ఇశ్రాయేలు రాజ్యం 2గా చీలింది. అనేక మంది దేవుడి నుంచి దూరమైపోయి ఎన్నోసార్లు బానిసలుగా అవ్వాల్సి వచ్చింది. వినండి, చాలాసార్లు ఈ లోకంలో
అనేకమైనవి మనల్ని ఆకర్షిస్తున్నాయి. మనకు దాని వెనకలున్న మోసం, దాని వెనకలున్నటువంటి విషయం తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు కోరుకోవలసిన వాటిని నేను మీకు తెలియజేస్తా, మీరు కోరుకోవలసిన మార్గం మీకు చెప్తా. నా చిత్తానుసారంగా నీవు ఏది అడిగినా నేను ఎందుకు ఇస్తానంటే అది నీకు క్షేమం, అది నీకు టైలర్ మేడ్, అంటే నీకు ఫిట్ అయ్యేదిగా ఉంటుంది, నీకు సూట్ అయ్యేదిగా ఉంటుంది. ఒక స్నేహితుడు ఒక వ్యక్తి తన స్నేహితుడిని ఇలాగే తీసుకెళ్ళాడు. అరే, నేను లాస్ట్ టైం కూడా షాపింగ్ చేశాను రా, అసలు ఏవి తీసుకున్నా కానీ ఇంట్లో వాళ్ళు ఏ డ్రెస్సెస్ మంచిగా అనిపించారు, ఒప్పుకోలేదురా, అందరు తిట్టేశారు, నువ్వు రారా, నీకు బాగా దీని మీద అవగాహన ఉంది కదా అని తీసుకెళ్తే వాడు చెప్తున్నాడు, ఆ ఫ్రెండ్, అరే నువ్వు ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నీకు ఇలాంటివైతే సూట్ అయితే రా, అటువంటి వైపు పోకు, ఈ సెక్షన్ వైపుకు రా అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పినట్లుగా వాటిల్లో నుంచి మంచిది ఏరుకోగలిగాడు. వినండి, దేవుడు మనకు అనేకమైనవి ఇచ్చాడు, మనకు ఫిట్ అయ్యేవి, మనకు మంచివి, మనకు క్షేమాభివృద్ధి కలిగించేవి. వాటి నుంచి అడగడము మనం చేయాలంటే ఆయన చిత్తానుసారంగా అడగడం నేర్చుకోవాలి. ఒక్కసారి ఆలోచిద్దాం, ఆయన చిత్తం ఎలా తెలుసుకోవాలి? దేవుడు వాక్యాన్ని చెప్పాడు, ఆయనకు ఏది ఇష్టమో, ఆయనకి ఏది నచ్చుతుందో, ఆయనకు ఎలాంటి వ్యక్తిత్వం నచ్చుతుందో, ఎలాంటి మాట తీరు నచ్చుతుందో, ఎలాంటి పద్ధతి నచ్చుతుందో ఇవన్నీ వాక్యంలో రాయించాడు. ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా మనం అడుగుదాం. దేవుని సన్నిధిలో శ్రేష్టమైనవి, మనకు సూట్ అయ్యేవి, మనకి హాని చేయనివి, మనల్ని పరలోకపు మార్గం వైపుగా నడిపించేవి అడిగి పొందుకుందాం. దేవుడు అట్టిది ఇష్టపడుతున్నాడు. తన బిడ్డలు తన చిత్తానుసారంగా అడగాలని ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడుతుంది, నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల మీకేమి ఇష్టం అడగండి. నా మాటలు మీలో ఉండాలి. ఎందుకు? నా మాటలు మీలో నిలిచుంటే శ్రేష్టమైనవి అడగడం మీరు నేర్చుకుంటారు. చాలాసార్లు మనము తెలియక చిన్న చిన్న వాటిని, ఒక అబ్బాయిని పిలిచి స్కూల్లో వాళ్ళ టీచర్ లేపి అడిగింది, ఒరే దేవుడే కనిపించి నిన్ను అడగమంటే ఏం అడుగుతావురా అంటే వాడు అంటున్నాడు, నేను ఒక పెన్సిల్ అడుగుతా టీచర్ అన్నాడంట. వినండి, దేవుడు గొప్ప వాటిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ టీచర్ అన్నది, ఒరే దేవుడు ఈ భూమి ఎంత రాసి ఇవ్వగలరా, పెన్సిల్ అడుగుతావేంట్రా? అర్థమవుతుందా? ఏది అడగాలో రాదని దేవుడు వాక్యంలో చెప్పాడు. మనకు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో రాదని ఆత్మ తానే మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా అడగడానికి, ఆయన వాక్యానుసారంగా అడగడానికి సమర్పించుకుందాం. శ్రేష్టమైనవి దేవుడు మనకు అనుగ్రహిస్తా అంటున్నాడు. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, ఆ తల్లి వలె నీవు కూడా మాకేవి క్షేమకరమో వాటిల్లో నుంచి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడవు. మాకు శ్రేష్టమైనవే ఉండాలని, మాకు సంబంధించినవే ఉండాలని నీవు ఆశపడిన దేవుడు. అట్టి రీతిగా మీ చిత్తానుసారంగా అడుగుటకు మా అందరికీ నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సియోనులో నుండి దేవుడు మనందరికీ ప్రతిఫలం ఇచ్చునుగాక. అందరికీ వందనాలు.